కొత్త సిలబస్ ప్రకారం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని 4వ పాఠ్యాంశం పేరు సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలోని ప్రశ్నలకు జవాబులను చూద్దాం. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు పంచతంత్ర కథలు. ఈ కథలు విద్యార్థులలో విలువలను పెంచుతాయి అనే ఉద్దేశ్యంతో ఈ పాఠ్యాంశాన్ని పొందుపరచడం జరిగినది. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియలో రచించబడినది? కథా ప్రక్రియ. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశాన్ని రచించిన వారు కందుకూరి వీరేశలింగం. రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర వంటి రచనలు చేసిన వారు ఎవరు? కందుకూరి వీరేశలింగం. నవయుగ వైతాళికుడు మరియు గద్యతిక్కన అన్న బిరుదులు ఎవరికి కలవు? కందుకూరి వీరేశలింగం. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశానికి మూలం ఏది? ఈ పాఠ్యాంశానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలో గల ఒక కథ. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో రోమసుడు అనగా పిల్లి, పళితుడు అనగా ఎలుక, చంద్రకుడు అనగా గొడ్లగోబ, పంచవటం అనగా 5 చెట్ల సమూహం. సమయస్ఫూర్తి పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకు వ్యతిరేక పదాలను పరిచయం చేశారు. అవి ఇప్పుడు చూద్దాం. అదృష్టం, దురదృష్టం, మంచి, చెడు, వెలుగు, చీకటి, అపకారం, ఉపకారం, ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం. సమయస్ఫూర్తి పాఠ్యాంశం ద్వారా విద్యార్థులకు ప్రకృతి వికృత పదాలను పరిచయం చేశారు. వాటిని చూద్దాం. ఆహారము, ఓగిరం, ధర్మము, దమ్మం, ప్రాణము, పానం, కథ, కథ, సంతోషము, సంతసము. ఈ పాఠ్యాంశం ద్వారా పిల్లలకు ఉత్వ సంధిని పరిచయం చేశారు. సంధి అంటే 2 పదాల కలయిక వలన ఏర్పడేటటువంటి విగ్రహ వాక్యము. ఈ 2 పదాలలో మొదటి పదాన్ని పూర్వపదము అని, తరువాత పదాన్ని ఉత్తర పదము లేదా పరపదము అని అంటారు. ఉత్వ సంధిలో మొదటి పదము ఆఖరి అక్షరంలో ఉ అనేటటువంటి సౌండ్ వస్తుంది. దానికి పరపదంలో మొదటి అక్షరంలో ఉండే అచ్చు సౌండ్ పరమైనప్పుడు సంధి బహుళము అవుతుంది. ఉత్వ సంధికి ఉదాహరణలు చూద్దాము. రాముడు ప్లస్ అతడు కలిపితే రాముడతడు. రాముడు అన్నప్పుడు డూలో ఊ అనేటటువంటి ఉకారం ఉంది. దానికి అతడులో ఆ అనేటటువంటి అచ్చు పరమైనప్పుడు ఆ పదం రాముడతడు అయ్యింది. వీళ్ళు ప్లస్ అందరూ. వీళ్ళులో లూలో ఊ ఉంది, ప్లస్ అందరూలో ఆ ఉంది. ఈ పదం కలిపినప్పుడు వీళ్ళందరూ. ముసలివాళ్ళు ప్లస్ అందరూ, ముసలివాళ్ళందరూ. ఇల్లు ప్లస్ ఉంది. ఇల్లులో ఊ ఉంది, అలాగే ఉందిలో ఊ ఉంది. అంటే ఉకారానికి ఊ అనేటటువంటి అచ్చుపరమైనప్పుడు ఉత్వసంధి ఏర్పడినది. ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలు ఎండిపోయిన.
ముసలివారు ప్లస్ అంటే ముసలివారంటే. పాఠాలు ప్లస్ ఎన్ని పాఠాలెన్ని. వాడు ప్లస్ ఎక్కడ వాడెక్కడ. ఎవరు ప్లస్ ఇక్కడ ఎవరెక్కడ. మనము ప్లస్ అందరం మనమందరం. వారు ప్లస్ అందరూ వారందరూ. మహనీయులు ప్లస్ ఎందరో మహనీయులెందరో. ఇవన్నీ కూడా ఉత్వసంధికి ఉదాహరణలు. ఉత్వసంధిలో ఉకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి అగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు భాషా భాగాలను కూడా పరిచయం చేశారు. నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయం అంటే ఏమిటో చెప్పారు. నామవాచకము అంటే పేరు, ఉదాహరణకు వనజ. సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా పలికేది, అంటే వనజ అనడానికి బదులుగా ఆమె అనడం సర్వనామం. క్రియ అంటే పని, చదివాను అనడం క్రియ. విశేషణం అంటే గుణాన్ని తెలిపేది, ఎర్రని, ఇది గుణం తెలుపుతుంది. అవ్యయం అంటే స్త్రీలకు గాని పురుషులకు గాని సంబంధించని పదాన్ని అవ్యయం అని అంటారు. ఉదాహరణకు కాని అనేటటువంటి పదం. ఈ విధంగా భాషా భాగాలను ఈ పాఠ్యాంశంలో విద్యార్థులకు పరిచయం చేశారు. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో చమత్కార పద్యాన్ని కూడా చెప్పడం జరిగినది. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చెన్ అని ఒక కవి సమస్యని ఇవ్వగా మరొక కవి దానిని చమత్కారంతో ఒక పద్య రూపంలో పూరించాడు. ఆ పద్యము ఇప్పుడు చూద్దాం. ఇలలో నిద్దరు రాజులు మలయుచు జదరంగమాడి మాపటి వేళన్ బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోని కేనుగు నీడ్చెన్. అంటే ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగమాడుతున్నారు. రాత్రి అయ్యింది. చదరంగం మీద బలాన్ని ఎలా ఉన్నవి అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. అంటే పావులను అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. రాత్రికి ఎలుకలు వచ్చి ఏనుగును రంధ్రంలోకి ఈడ్చుకుపోయాయి అని చమత్కార పద్యం చెప్పడం జరిగినది. ఇక్కడ ఎలుకను బలమైన దానిగా చూపించి ఏనుగును కలుగులోనికి తీసుకెళ్లినట్టుగా చెప్పడం జరిగినది. ఇది చదరంగంలో మాత్రమే సాధ్యమని చమత్కారంగా ఈ పద్యాన్ని చెప్పారు. తదుపరి చదవండి ఆనందించండి అనే విషయంలో స్ఫూర్తి అనేటటువంటి ఒక కథను చెప్పడం జరిగినది. ఈ కథ చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కథ. విన్నారుగా. మరొక పాఠ్యాంశంతో మరొక ఆడియో ఫైల్లో